వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. కవితదే మాస్టర్ మైండ్. ఈడీ సంచలన కామెంట్స్. ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వద్దు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇక కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలని అన్నారు. ప్రధాని మోడీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారని ప్రస్తావించారు. తల్లి అరెస్టు తనయుడిపై ప్రభావం ఉంటుందని అన్నారు. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నాడని తెలిపారు. కవిత కొడుకు భయాందోళన చెందుతున్నాడని, అతనికి తన తల్లి సపోర్ట్ అవసరమని చెప్పారు. కవిత ఒక మహిళగా, ప్రజాప్రతినిధిగా బెయిల్ పొందవచ్చని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జడ్జిమెంట్ను కూడా అభిషేక్ సింఘ్వి కోర్టులో లేవనెత్తారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంచలన కామెంట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవితని ఆరోపించారు. గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, మధ్యంతర బెయిల్పై మరొక పిటిషన్పై వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్ సింఘ్వి. బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ తన వాదనలు బలంగా వినిపించింది. కవితపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ బలంగా వాదించింది. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలను, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేసింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ను ప్లాన్ చేసిందే కవిత అని ఆరోపించారు. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని అన్నారు. విచారణ సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టుకు వివరించింది ఈడీ. ఈ కేసులో విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజులను ధ్వంసం చేశారని అన్నారు. ఎప్రూవర్గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని ఆరోపించారు. అంతేకాదు, కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు ఈడీ తరపు న్యాయవాది. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా 7 రోజుల కస్టడీ కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకే అనుమతినిచ్చింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు ఆమె.